హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ గీ రోస్ట్ మసాలాని తయారు చేసి చూపిస్తున్నాను. రెస్టారెంట్‌లో 500కి చిన్న కప్పు నిండా తీసుకొస్తాడు. అదే 500తో అరకిలో ఫ్రాన్స్ తీసుకుంటే నలుగురికి 2 పూట్ల సరిపడా కర్రీని చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని 3 రోజులు తినొచ్చు. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. కేజీ రొయ్యల్ని క్లీన్ చేయించిన తర్వాత అర కేజీ వెయిట్ వచ్చినాయండి. ఈ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అర స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు వేసి అర స్పూను కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఈ ఉప్పు, కారం, పసుపు వీటన్నిటిని బాగా రొయ్యలకి పట్టించాలి. ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఈ బౌల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి. రొయ్యల్ని క్లీన్ చేసుకునేటప్పుడు నిమ్మరసం, ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలండి. అలా అయితే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ కర్రీకి కావలసిన మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. 3 ఇలాచీలు వేసి, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి ఒక స్టార్ అనేసి వేసుకోండి. అర స్పూను జీలకర్రని వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత 1 స్పూను ధనియాలను వేసుకోండి. ఈ ధనియాలు వేసి 6-7 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. మిరియాలు ఒక అర స్పూన్ ఉంటే వేసుకోండి. నేను లాస్ట్లో పొడిని యాడ్ చేస్తాను. వీటిని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. దినుసుల్ని ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా 3 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు అర స్పూను మిరియాల పొడిని వేసుకుని ఇదే జార్లో చల్లారి పెట్టుకున్న మసాలా దినుసులను వేసుకోవాలి. ముందు ఎండుమిర్చి వేసి ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. వీటిని పొడి చేసుకోవాలి. ఇలా బరకగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇంతకు మించి ఎక్కువ ఆయిల్ పట్టదండి. 2 స్పూన్లు వేసిన తర్వాత ఈ ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకోండి. ఈ ఫ్రాన్స్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 3-4 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఈ ఫ్రాన్స్లో నుండి నీరు బయటకు వచ్చి ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేయాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. రొయ్యల్ని ఎక్కువసేపు వేయించొద్దండి. ఎక్కువసేపు వేయించితే ఈ రొయ్యలు గట్టిగా ఉంటాయి. అందుకని ఈ మాత్రం ఇలా వేగితే సరిపోతుంది. మిగిలిన ప్రాసెస్లో ఇంకా కుక్ అవుతాయి కాబట్టి 3-4 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ప్యాన్లో నుండి మొత్తం తీసేసి ఈ బౌల్ని పక్కనుంచి ఈ ప్యాన్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. గీ రోస్ట్ కదండి, ఖచ్చితంగా గీ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోండి. ఈ గీ వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలోని నీరంతా ఎగిరిపోవాలి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగాలి. వేగితేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2-3 నిమిషాలు ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా ఇలా గరిటతో తిప్పండి. తర్వాత ఉప్పు 1 స్పూను చూసి వేసుకోండి. అలాగే 1 స్పూను కారం వేసుకుని ముందుగా గ్రైండ్ చేసిన మసాలాని మొత్తం వేసి 10 సెకండ్లు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మసాలా ఏమైనా అడుగంటుతుందనిపిస్తే ఒక 2 స్పూన్లు నీళ్లు పోసుకుని అడుగంటకుండా గరిటతో అలా కలుపుకోండి.
ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకుని రసం తీసి వేసుకోండి. చింతపండు రసం వేసి ఒకసారి గరిటెతో బాగా కలిపేయాలి. 2 నిమిషాలు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఇలా మగ్గించాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసేసుకోండి. ఈ ఫ్రాన్స్ వేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. రొయ్యలకి ఈ మసాలా అంతా బాగా పట్టాలి. 5 నిమిషాలు ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించండి. 5 నిమిషాల తర్వాత మీడియం సైజ్ 2 పండు టమాటాలని గ్రైండ్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటాలోనే నీరంతా ఎగిరిపోవాలి. అంతవరకు ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా గరిటెతో బాగా కలిపిన తర్వాత ఈ టమాటాలోని పచ్చివాసన అంతా పోవాలి. ఆ తర్వాతే కప్పు వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాతే ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా వేసిన గీ ఇలా పైకి తేలాలి. ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, రెస్టారెంట్ని మైమర్పించే ఫ్రాన్స్ గీ రోస్ట్ మసాలా రెడీ. టేస్ట్ చేయాల్సిన రెసిపీ కాబట్టి 10 మందికి షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చెక్ చేసేయండి.